గోల్కొండ బోనాల్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాల్లో జరిగిన ఆంతర్యాల వల్ల కొన్ని అక్కడికి వచ్చిన శివశక్తులను జోగిలీలను పోలీసు వాళ్ళు దండించడం ఇలాంటి కొన్ని వాళ్ళను ప్రత్యేక లైన్లు కేటాయించకపోవడం వాళ్ళకు అసౌకర్యాలు కలిగించడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగిన తర్వాత మేము ఉజ్జయిని మహంకాళికి సంబంధించిన బోనాలు చేయము ఎత్తమని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రెస్ మీట్లు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ఈ ఆదివారం నాడు జరిగే బోనాలకు దేవాదాయ కమిటీతోటి మాట్లాడిన వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఉజ్జయిని మహంకాళి బోనాలను మళ్ళీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కన్నా ముదిరాజ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుగు రాష్ట్ర ప్రజలకి శరణార్థి నమస్తే. మా యొక్క శివగణాదులు శివశక్తులందరికీ కూడా పెద్దవాళ్ళకి అందరికీ శరణార్థి, చిన్నవాళ్ళందరికీ శరణార్థి. మొన్న మేము బల్కంపేటలో జరిగిన సంఘటనల వలన గోల్కొండలో జరిగిన సంఘటనల వలన మేము బోనాలు తీయం ఉజ్జయిని మహంకాళికి అని చెప్పేసి పట్టుపట్టి కూర్చున్నాము. సో ఒక్క రోజులో ఈ వీడియో మొన్న చేసినందుకు మన ప్రభుత్వం దృష్టికి మీడియా సోదరులు కానీ యూట్యూబ్ సోదరులు కానీ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో దాంతోపాటు మాకు ఒక్క రోజులోనే ప్రభుత్వం ముందడుగేసి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ముందడుగేసి మాతో మాట్లాడడం జరిగింది. సో నిన్న మీటింగ్ అయింది, మాతో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి మాకు మీటింగ్ అయింది. సో మీటింగ్లో మాకు ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు, నెక్స్ట్ మన కలెక్టర్ గారు, పోలీసు విభాగం, జిహెచ్ఎంసీ విభాగంతో తదితర డిపార్ట్మెంట్ల వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం తీసుకున్నాము. మాకు ఉజ్జయిని మహంకాళి బోనాల దగ్గర 1:30 to 4 వరకు పర్మిషన్ ఇచ్చారు. 3.5 hours పర్మిషన్ ఇచ్చారు. ప్రత్యేక లైన్లు పెట్టారు. మాతో వెనకాల 5 మందికి కూడా ప్రత్యేక క్యూలు కూడా ప్రత్యేకంగా రమ్మని కూడా చెప్పారు, అనుమతి ఇచ్చారు. సో బోనం ఎక్కించి 5 మంది అంటే అర్థం కాలేదు. మా వెనకాల బోనం ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ వెనకాల 5 మెంబర్స్కి ఎలో చేశారు. మాతో పాటు 5 మందికి ఎలో చేశారు. దీపారాధన ఇవన్నీ పట్టుకుంటారు కదా వాళ్ళకి వడిబియ్యము, మన అమ్మవారికి సంబంధించిన పూజ సామాన్లు ఉంటాయి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, వాళ్ళు ఇంక్లూడింగ్ పోతరాజులు అందరూ ఎంతమంది మా వెనకాల 5 మెంబర్స్కి ఎలో చేశారు. సో మేము బోనము ఎక్కించడమే కాకుండా కింద ప్రభుత్వం చేయని విధంగా మాకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా ఏం చేశారంటే దర్శనం కూడా ఎలో చేశారు. బోనం ఎక్కించి దర్శనం చేసుకొని అమ్మవారిది చీరే, సారే, పసుపు, కుంకుమ ప్రసాదం ఇచ్చి కూడా పంపిస్తామని చెప్పి మాతో మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా మేము మొన్న మా కడుపు మండి బాధ కలిగింది కాబట్టి మేము తిట్టాం సార్ రేవంత్ రెడ్డి గారు. సో మన ఈసారి నుంచి మీరు మంచిగా చేస్తే ఈ ఒక్కసారికి అయిపోయేది కాదు, ఎప్పటికైనా కూడా ఉండేవి బోనాలు కాబట్టి ఈసారైనా కూడా మీరు మంచి పనులు చేసుకుంటాం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి కూడా మమ్మల్ని మా పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి మీటింగ్లలో మాట్లాడి మాకు పాసులు కూడా అన్నారు. సో పాసులు అయితే ఈ 2 daysలో కావన్నారు. సో ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ మాట్లాడి పాసులు కూడా తర్వాత సారికి ఇష్యూ చేస్తామని చెప్పారు. సో మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 1 dayలో మా వీడియోలు చూసి ప్రభుత్వం మాకు స్పందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు థ్యాంక్స్ అండి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము చాలా కోపమైనాం, ఎట్లా చేస్తారో ఏందని కోపమయ్యాము. ఈసారి చాలా బాగా జరుగుతుందని, ఇదే విధంగా మీరు కంటిన్యూ చేస్తే ఎప్పటికీ మీరే ఉంటారని కూడా కోరుకుంటున్నాం. అంటే మనకు రీసెంట్గా జరిగిన బోనాలకు బల్కంపేట ఎల్లంలో జోగిల్ చామల్ గారు ఏమన్నారంటే మాకు వాళ్ళకేం తెలుసు, కలెక్టర్లకు ఏం తెలుసు, నిర్ణయాలు తీసుకోవడానికి బోనాలు ఎట్లా వేయాలో మాకు తెలుసు మొత్తం అదంతా. దాని గురించి అని మాకు కొంచెం స్కోప్ ఇస్తే మంచిగా ఉంటుంది, మేము ఎత్తేటోళ్ళం బోనాలు మేము చేసేటోళ్ళం, మాకు ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కదా. ఇప్పుడు దేవాదాయ కమిటీ దగ్గరికి మీరు వెళ్ళారు, దీని గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా? శ్యామలమ్మ గారు మెయిన్ కృషి చేసి ఎవరంటే శివశక్తుల గురించి శ్యామలమ్మ గారే మెయిన్ కృషి చేశారు. ఆవిడ ముందడుగు వేసిన తర్వాత మా వాళ్ళకి అందరు కూడా తెలియజేయడం జరిగింది. మా శివశక్తులకు కూడా ఆవిడే పిలిపించారు. తర్వాత మన జోగినీలకు కూడా వాళ్ళే పిలిపించారు. ఎందుకంటే గత కిందసారి కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శ్యామలమ్మ గారు మన రోడ్డు మీద కూర్చొని మరి పోరాడారు మా గురించి. ఇప్పటికీ అది మాత్రం కిందసారి కూడా మంచిగా అయింది మాకు, ఈసారి కూడా మంచిగా శ్యామలమ్మ గారు దిక్కెళ్ళి అయింది. మెయిన్ ఇంపార్టెంట్ శ్యామలమ్మ గారు మాకు, ఎందుకంటే ఆవిడ దిక్కెళ్ళే మా గవర్నమెంట్ గుర్తించిందండి. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే ఇప్పుడు బోనాలు ఏ విధంగా చేయాలని నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు కల్పించిందా? మీరు మాట్లాడతాను చెప్పేసి మేమందరికీ ప్రతి ఒక్కరు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మా యొక్క శరణార్థి నమస్తే అండి అందరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని నిన్న
కూర్చోబెట్టి మాకు 2 hours మాతో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు మీకు. ఎందుకంటే 2 గంటలు ఇప్పటిదాకా ప్రభుత్వం మమ్మల్ని 2 hours కూర్చోబెట్టి ఏ ప్రభుత్వం కూడా మాట్లాడలేదు. చాలా ఓపికతో మా ప్రశ్నలన్నీ విన్నారు, సమాధానాలు చెప్పారు, మా గురించి ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు. మేము చెప్పిన దానికి కూడా కట్టుబడి చేస్తామని ప్రతి ఒక్కదానికి కూడా అంగీకరించారు. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఏ నిర్ణయాలు తీసుకున్నారండి మీ బోనాలకు సంబంధించి? ఇప్పుడు ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఇంకా నెక్స్ట్ ఉంటాయి కదా, ఇంకా 2 months ఉంటాయి బోనాలు. ఏ నిర్ణయాలు తీసుకున్నారు? మీ శివశక్తులకు, జోగిన్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది మన ప్రభుత్వం? మా శివశక్తులకు, జోగినీలకు, ఇంక్లూడింగ్ ట్రాన్స్ కూడా, ఎందుకంటే మాకు ట్రాన్స్ వల్ల కూడా చాలా బోనాలు వచ్చేటివి ఉన్నాయి. ముందు జరిగేది ఏంటంటే శివశక్తి దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ అవుతారు, ట్రాన్స్ అయిన తర్వాత జోగినీలు అవుతారు. కొందరు వే ఎంచుకుంటారు. ఆ వే గురించి మాట్లాడే అర్హత, హక్కు మాకు లేదు. ఎవరు నచ్చిన వే వాళ్ళు ఎంచుకుంటారు. కాబట్టి శివశక్తులు, జోగినీలు, ట్రాన్స్ ముగ్గురు కూడా ఒకటే. దీంట్లో వాళ్ళు అట్లా వీళ్ళు అందరినీ సమానంగా చూస్తా అని చెప్పేసి ఈ బోనాలకు ప్రతి ఒక్కరు కూడా సమానంగా చూస్తా అని చెప్పారు. కొందరు ఏంటంటే ఒక 10% మా దాంట్లో కూడా కొందరు మంచి వాళ్ళు లేరు. వాళ్ళ దిక్కెళ్ళి మాకు కూడా 90% వాళ్ళకి కూడా మేము మాట వస్తుంది. కాబట్టి మా పెద్దవాళ్ళతో మేము మాట్లాడి మేము చెప్పాము. నిన్న మీటింగ్లో మన శ్యామలమ్మ గారే కాకుండా నిషాక్రాంతి గారు, వైష్ణవి అమ్మ, మన రాధిక అమ్మ అందరూ కూడా వచ్చారు. జగన్ యాదవ్ మా నాన్నగారు, తర్వాత అందరూ చాలా పెద్దవాళ్ళు కూడా నిన్న వచ్చారు. మా గురువు వాళ్ళ గురువు కూడా చాలామంది శివశక్తులు అందరూ, ప్రతి ఒక్క శివశక్తులు కూడా వచ్చి నిన్న మేము అందరం కుమ్ముగూడుకొని మాట్లాడి ఏ విధంగా అయితే మేము బోనాలు తీయము అన్నామో అదేవిధంగా సికింద్రాబాద్లో జూలై 2024 21వ తారీఖు రోజు అంగరంగ వైభవంగా బోనాలు తీస్తున్నాం. ఓకే, ఇంకా ఏమన్నా హామీలు ఇచ్చిరా మీకు సంబంధించి? ప్రత్యేకించి లైన్లు కాకుండా ప్రత్యేకించి ఇంకేమన్నా ఇచ్చిరా? మాకు కావాల్సింది ఏం లేదండి. మేము ఒక్క పొదులతో నిష్ఠతో ఉంటాం కాబట్టి మా బోనాలు అమ్మవారికి సమర్పించడమే మాకు ఇచ్చే పెద్ద హామీ. మాకు పింఛన్లు కావాలి, లేకపోతే ఇల్లులు కావాలి, ఏమన్నా ఈసారి ఏంటంటే 2 ప్రత్యేక లైన్లు పెట్టారు. పోలీసు వాళ్ళు కూడా మొన్న జరిగిన దానికి పాపం పెద్దవాళ్ళు కూడా ఇట్లా తప్పైందని కూడా అతను అన్నారు. నేను కూడా నాకు దెబ్బలు తగిలినా కూడా అమ్మవారి గురించి నేను తన్నులు తిన్నా అనుకుంటా. అమ్మవారి దిక్కెళ్ళి నన్ను బాధపడేది ఏమీ లేదు. అమ్మవారు నేను తన్నులు తిన్నా కాబట్టి అమ్మవారి గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, మా శివశక్తుల గురించి నన్ను కొడితే నేను ఆనందంగానే అనుకుంటున్నా. నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే కొట్టినందుకు కాబట్టి ఒక్క రోజులో మనకి ప్రభుత్వం కదిలొచ్చి మాకు నిర్ణయాలు తీసుకుందంటే, ఒక్క రోజులో తీసుకుందంటే అది ఆషామాష ముచ్చట కాదు. ఎందుకంటే ఒక్క రోజులో ప్రభుత్వం కదిలి రావడం అంటే అది ఈ బోనాల సీజన్లో ఒక షెడ్యూలింగ్ ఆల్రెడీ 1 week ముందే వేసిర్రు మన సికింద్రాబాద్ బోనాలకి. మా గురించి నిన్న మాట్లాడి మళ్ళీ నిర్ణయాలన్నీ మార్చారు. ఇది గొప్పతనం అండి. ప్రభుత్వం గొప్పతనం, మా గొప్పతనం కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయం తీసుకుంది కదా, మీ వంతున శివశక్తులు, జోగినీలు, ఈ ఉజ్జయిని మహంకాళి వచ్చేసి మనకు లాల్ దర్వాజా బోనాలు వస్తే దీన్ని ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు అండ్ భక్తులకు ఏ విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వానికి అందరికీ ఒకటే విన్నపం. రాష్ట్ర ప్రజలు మంచిగుంటే ప్రభుత్వం మంచిగుంటే ప్రజలు మంచిగుంటారు, ప్రజలు మంచిగుంటే ప్రభుత్వం మంచిగుంటుంది. మీరందరూ మంచిగుండాలని చెప్పి మేము బోనాలు చేస్తాం. శివశక్తులం, జోగినీలు, ట్రాన్స్ మేము అమ్మవారికి ఒక పొలతో బోనాలు చేస్తాం. ఏ విధంగా మేము మొక్కున్నామో అమ్మవారు మా మొర ఆలకించి, నా భక్తులు, నా పిల్లలు రాకపోతే, బోనాలు తీసుకొని రాకపోతే ఎలా అయిపోద్దో ఏందో అని చెప్పేసి అమ్మవారు మరి ప్రభుత్వాన్ని ముందుకు కదిలించిందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఈ అవకాశాన్ని ఊరేగింపు కూడా కిందసారి బలకంపేట 9:30కే క్లోజ్ చేసిరు నైటు. ఈసారి ఏంటంటే మనకి 12 వరకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పోలీసులు కూడా మనకి ఈసారి ఏంటంటే చేదోడు వాదోడు ఉండడం జరుగుతుంది. నిన్న మాట్లాడిన సందర్భం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఫ్రెండ్లీ పోలీస్గా ఉంటామని చెప్పేసి నిన్న మాట్లాడితే ఉంటామన్నారు. లేదు, అదేవిధంగా మేము కూడా వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీ పోలీస్ వాళ్ళు ఎట్లనో ఫ్రెండ్లీ పీపుల్ కూడా వాళ్ళకు ఉండాలి. మేము ఎక్కువ తక్కువ మేము చేసి మమ్మల్ని కొట్టే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. మేము ఒక మాట ఎందుకు తిట్టాం మొన్నంటే కూడా మాకు బాధ అనిపిస్తే తిట్టాం అంతే. మిమ్మల్ని కొట్టిన పోలీసులు అక్కడికి వచ్చి మీకు క్షమాపణ చెప్పడం లాంటి ఏమైనా జరిగిందా? మాకు కొట్టిన వాళ్ళు ఎందుకంటే పోలీసు వాళ్ళకి కూడా అన్నికే లేదు, అక్కడ తోపులాట అయింది.
వాళ్ళ మీద పెద్దవాళ్ళు మేడం వాళ్ళు నిన్న మాట్లాడిన మేరకు ఏంటంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడతామని చెప్పారు. ఈసారి నుంచి మా పోలీసు వాళ్ళతో మీకు ఏమి ఇబ్బంది ఉందని చెప్పారు. మీరు ఫ్రెండ్లీ పీపుల్ లెక్క ఉండండి, మేము ఫ్రెండ్లీ పోలీసు లెక్క ఉంటామని మాట్లాడారు. ఎవరైతే కొట్టారో వాళ్ళ దిక్కెళ్ళి పోలీస్ పెద్ద ఎవరో ఆ మేడం వాళ్ళు చాలా బాధపడి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా అందుకు చేసుకున్నాం. మీరు డిపార్ట్మెంట్ తోటి ఎలాంటి డిమాండ్స్ ఇచ్చారు, వాళ్ళు ఎంతవరకు అంగీకరించారు దాని గురించి? మేము గవర్నమెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న మాట్లాడి నిర్ణయం చేసింది ఏంటంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర శివశక్తులకు కానీ జోగినీలకు కానీ ట్రాన్స్కి కానీ బోనం ఎత్తుకునే ప్రతి తెలంగాణ ఆడపడుచులకు కానీ ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూసుకుంటామని ఒక హామీ ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ ఏంటంటే బోనాలకి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా అమ్మవారి దగ్గరికి అమ్మవారికి ఆ భోజనాన్ని మేము సమర్పిస్తాం కాబట్టి ఆ భోజనం ఎక్కడ కూడా భంగం కాకుండా కింద పడకుండా చేయకుండా నీట్గా దానికి ఒక సెక్యూరిటీ పర్పస్ తీసుకెళ్లే హామీ ఒకటి ఇచ్చారు. రెండో హామీ ఏంటంటే బోనం ఎత్తుకున్న వాళ్ళ వెనకాల వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో బొడిబియ్యం పట్టుకొని కొబ్బరికాయలు గుమ్మడికాయలు పట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా 5 మందిని ఎలో చేస్తామని రెండో హామీ ఇచ్చారు. మూడో హామీ ఏంటంటే ఇప్పటిదాకా మాకు తెలంగాణ ప్రభుత్వం కూడా రాని హామీ ఏంటంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనం సమర్పించిన తర్వాత శివశక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని పసుపు కుంకుమ ప్రసాదం తీసుకొని బయటికి వెళ్ళే హామీ మూడో హామీ ఇచ్చారు. నాలుగో హామీ ఏంటంటే మనకి ఎక్కడ కూడా వస్తువులు మనం తాగడానికి వాటర్ కానీ ప్రసాదాలు కానీ టైంకి అందిస్తామని చెప్పారు. ఐదో హామీ ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీతో ఫ్రెండ్లీగా ఉంటారు, మీరు కూడా ఫ్రెండ్లీగా ఉండండి అని చెప్పి ఈ 5 హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రత్యేకమైన హామీ ఏంటంటే ప్రతి ఒక్క విఐపికి కానీ ఎవరికి కానీ 2 అవర్సే పర్మిషన్ ఉంటుంది దర్శనానికి. మాకేందంటే 1:30 నుంచి ఈవినింగ్ 4 వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు. 3.5 అవర్స్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటిదాకా మాకు ఏ ప్రభుత్వం కూడా అట్లా ఇవ్వలేదు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు అట్లా 2 అవర్సే ఇచ్చారు. ఈసారి ఏంటంటే చాలా బాగా ఇచ్చారండి. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మా విన్నపం ఆలకించి ముందడుగేసి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళకు కూడా ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ దీనిలో మెయిన్ పార్ట్ జిహెచ్ఎంసీ చాలా ఉంటుందండి. ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కష్టపడే దాని దిక్కెళ్ళి మనం ఎక్కడ పడితే మన ఇల్లు కాదు కాబట్టి ఎక్కడ పడితే చెత్తలా వేస్తాం, వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.